రిపల్షన్ లింకేజ్ అంటే వికర్షణ సహలగ్నత. వికర్షణ సహలగ్నతలో క్రోమోజోముల పైన జన్యువులు బహిర్గత లక్షణానివి కలిగి ఉండేటివి ఉంటాయి, అంతర్గత లక్షణానివి కలిగి ఉండేటివి కూడా ఉంటాయి. కాబట్టి ఈ స్థితిని ఏమంటామంటే ట్రాన్స్ అమరిక కలిగిన సహలగ్నత జన్యువులు, సహలగ్నత క్రోమోజోములు అని అంటాం. ట్రాన్స్ అమరిక అంటే ఒక క్రోమోజోము పైన బహిర్గత జన్యువులతో పాటు అంతర్గత జన్యువులు కూడా ఉండటాన్ని ట్రాన్స్ అమరిక అంటాం. దీనినే వికర్షణ సహలగ్నత, రిపల్షన్ లింకేజ్ అని అంటాం. ఇక్కడ వికర్షణ సహలగ్నత, రిపల్షన్ లింకేజ్లో జనక తరపు మొక్కలు చూసినట్లయితే లాథిరస్ ఓడోరేటస్ తీపి బఠానీ మొక్కలు, లాథిరస్ ఓడోరేటస్ తీపి బఠానీ మొక్కలలో ఒక జనక తరపు లాథిరస్ ఓడోరేటస్ మొక్కలో క్యాపిటల్ బి స్మాల్ ఎల్, క్యాపిటల్ బి స్మాల్ ఎల్, క్యాపిటల్ బి స్మాల్ ఎల్ అంటే ట్రాన్స్ అమరిక కలిగిన సహలగ్నత జన్యువులు అని అర్థం. క్యాపిటల్ బి జన్యువు నీలిరంగు పుష్పాలను ఏర్పరుస్తుంది. స్మాల్ ఎల్ జన్యువు గుండ్రని పరాగరేణువులను ఏర్పరుస్తుంది. ఇది ఒక జనకతరం. మరొక జనకతరంలో చూసినట్లయితే స్మాల్ బి క్యాపిటల్ ఎల్, స్మాల్ బి అనేది ఎరుపు రంగు పుష్పాలను ఏర్పరుస్తుంది. క్యాపిటల్ ఎల్ అనేది పరాగరేణువులను, పొడవైన పరాగరేణువులను ఏర్పరుస్తుంది. ఈ రెండు జనకతరపు మొక్కలను సంకరీకరణం చెందించినప్పుడు రెండు మొక్కల నుంచి రెండు సంయోగ బీజాలు ఏర్పడతాయి. ఒక మొక్క నుంచి క్యాపిటల్ బి స్మాల్ ఎల్, మరొక మొక్క నుంచి స్మాల్ బి క్యాపిటల్ ఎల్ అను సంయోగ బీజాలు ఏర్పడతాయి. ఈ రెండు సంయోగ బీజాలు సంయుక్తం చెంది F1 తరాన్ని ఏర్పరుస్తాయి. ఈ F1 తరంలో ఏర్పడిన సంయుక్త బీజం విషమ యుగ్మజ స్థితిలో ఉంటుంది. విషమ యుగ్మజ స్థితిలో ఉండే ఈ సంయుక్త బీజం ఏర్పరిచే దృశ్య రూప లక్షణాలు నీలిరంగు పుష్పాలని కలిగి ఉండటం, పొడవైన పరాగరేణువులని కలిగి ఉండటం. ఇది ఒక దృశ్య రూపం F1 తరంలో. F1 తరంలో ఏర్పడిన విషమ యుగ్మజ స్థితి కలిగిన లాథిరస్ ఓడోరేటస్ తీపి బఠానీ మొక్కలని సమయుగ్మజ స్థితిలో ఉండి అంతర్గత లక్షణాలు కలిగిన మొక్కలతో సంకరీకరణం జరపటాన్ని ఏమంటామంటే పరీక్షా సంకరీకరణం, టెస్ట్ క్రాస్ అంటాం. ఇక్కడ F1 తరంలో ఏర్పడిన సంయుక్త బీజం నుంచి సంయోగ బీజాలు 4 రకాలుగా ఏర్పడతాయి. ఈ 4 రకాల సంయోగ బీజాలలో 2 సంయోగ బీజాలు జనక తరపు సంయోగ బీజాలు, 2 సంయోగ బీజాలు జనక తరపు సంయోగ బీజాలు, 2 సంయోగ బీజాలు వినిమయ సంయోగ బీజాలు. క్రోమోజోములు వినిమయంలో పాల్గొనటం వలన క్రోమోజోముల పైన ఉండే జన్యు సమాచారం ఒక క్రోమోజోమ్ నుంచి మరొక క్రోమోజోముకు బదిలీ కావటాన్ని ఏమంటామంటే వినిమయము అంటాం. ఈ వినిమయ ప్రక్రియలో క్రోమోజోముల మధ్య కయస్మా అను నిర్మాణం ఏర్పడుతుంది. ఈ కయస్మా ప్రాంతంలో ఎండో న్యూక్లియేజ్ ఎంజైమ్ చర్య ఫలితంగా క్రోమోజోములు ముక్కలుగా తెగిపోతాయి. ఆ ముక్కలుగా తెగిపోయిన భాగాలు వేరువేరు క్రోమోజోములకు చెందిన భాగాలు లైగేషన్ ప్రక్రియ ద్వారా అతికించబడతాయి. ఫలితంగా కొత్త దృశ్య రూపాలని ఏర్పరిచే సంయోగ బీజాలు ఏర్పడతాయి. ఆ కొత్త దృశ్యాలను ఏర్పరిచే సంయోగ బీజాలు ఏవి అంటే క్యాపిటల్ బి క్యాపిటల్ ఎల్, స్మాల్ బి స్మాల్ ఎల్, క్యాపిటల్ బి క్యాపిటల్ ఎల్, స్మాల్ బి స్మాల్ ఎల్. ఇవి జనక తరపు దృశ్య రూపాలలో లేని లక్షణాలు. మొత్తం F1 తరం నుంచి 4 సంయోగ బీజాలు ఏర్పడతాయి. ఆ 4 సంయోగ బీజాలలో 2 సంయోగ బీజాలు జనక తరపు లక్షణాలను పోలి ఉంటాయి. 2 సంయోగ బీజాలు వినిమయం వలన ఏర్పడిన సంయోగ బీజాలు. ఈ 4 సంయోగ బీజాలతో పరీక్షా సంకరీకరణం జరపడం వలన F2 తరంలో మొత్తం 4 దృశ్య రూపాలు ఏర్పడతాయి. ఈ 4 దృశ్య రూపాల యొక్క దృశ్య రూప నిష్పత్తి, F2 తరం యొక్క దృశ్య రూప నిష్పత్తి చూసినట్టయితే 1:7:7:1గా ఏర్పడుతుంది. ఈ 1:7:7:1 ఎలా వచ్చింది అంటే ముఖ్యమైన 2 సూత్రాలు ఉంటాయి. ఆ 2 సూత్రాలు ఏంటి అంటే, ఒకటి పునఃసంయోజక శాతం ఈజ్ ఈక్వల్ టు పునఃసంయోజకాలు బై మొత్తం సంయోజకాలు ఇంటూ 100. రెండవది సహలగ్నతా శాతం ఈజ్ ఈక్వల్ టు పునఃసంయోజకాల శాతం బై 100 × 16.
ఈ రెండు సూత్రాల నుంచి మనం ఈ దృశ్య రూప నిష్పత్తిని రాబట్టడానికి అవకాశం ఉంటుంది. F2 తరంలో ఏర్పడిన మొత్తం మొక్కలు ఎన్ని అంటే 427 మొక్కలు ఏర్పడినాయి. ఈ 427 మొక్కలలో 192 మొక్కలు స్మాల్ బి క్యాపిటల్ ఎల్, 192 మొక్కలు స్మాల్ బి క్యాపిటల్ ఎల్ ఒక జనక తరపు లక్షణాన్ని పోలి ఉంటాయి. ఇవి ఎక్కువ సంఖ్యలో ఏర్పడినాయి. మరొక దృశ్య రూపం చూసినట్టయితే 182, ఇది క్యాపిటల్ బి స్మాల్ ఎల్. క్యాపిటల్ బి స్మాల్ ఎల్ అంటే ఇది మరొక జనక తరం. అంటే F2 తరంలో ఏర్పడిన మొత్తం మొక్కలు 427. ఈ 427 మొక్కల్లో జనక తరపు దృశ్య రూపాలే ఎక్కువ ఏర్పడినాయి. అతి తక్కువగా ఏర్పడినవి ఏంటి అంటే పునఃసంయోజక దృశ్య రూపాలు. పునఃసంయోజక దృశ్య రూపాలు ఎలా ఏర్పడినాయి అంటే క్యాపిటల్ బి క్యాపిటల్ ఎల్ 23 ఏర్పడినాయి, స్మాల్ బి స్మాల్ ఎల్ 30 ఏర్పడినాయి. క్యాపిటల్ బి క్యాపిటల్ ఎల్ అంటే నీలిరంగు పుష్పాలను కలిగి ఉండి పొడవైన పరాగ రేణువులను కలిగి ఉండటం. ఇది జనకతరంలో లేని దృశ్య రూపం. ఇక్కడ చూసినట్టయితే ఎరుపు రంగు పుష్పాలను కలిగి ఉండి గుండ్రని పరాగ రేణువులను కలిగి ఉండే లాథిరస్ ఓడరేటస్ మొక్కలు. ఇవి కూడా జనకతరపు దృశ్య రూపాలలో లేని మొక్కలు. ఈ 4 దృశ్య రూపాలలో దృశ్య రూప నిష్పత్తి 1:7:7:1 రాబట్టడానికి ఈ కింద వివరించిన సూత్రాలు ఉంటాయి. ఇక్కడ మనం చూసినట్టయితే ఫస్ట్ క్యాపిటల్ బి క్యాపిటల్ ఎల్. క్యాపిటల్ బి క్యాపిటల్ ఎల్ అంటే ఇది కొత్త దృశ్య రూపం, పునఃసంయోజకాల దృశ్య రూపం. పునఃసంయోజకాల దృశ్య రూపం ఎన్ని వచ్చినాయి అంటే అవి 23 వచ్చినాయి. ఈ 23ని మనం సూత్రంలో ప్రతిక్షేపించాలి. సూత్రం ఏంటి? ఆఫ్ స్ప్రింగ్ పర్సంటేజ్ అంటే పునఃసంయోజకాల శాతం ఈజ్ ఈక్వల్ టు పునఃసంయోజకాలు బై మొత్తం సంయోజకాలు ఇంటూ 100. దాని విలువ ఎంత వస్తుందంటే 5 వచ్చింది. ఈ 5 అనేది ఏంటిది? పునఃసంయోజకాల శాతం, ఆఫ్ స్ప్రింగ్ పర్సంటేజ్. ఇప్పుడు దీనిని లింకేజ్ పర్సంటేజ్లో ప్రవేశపెట్టాలి మనం, అంటే సహలగ్నత శాతం సూత్రంలో ప్రవేశపెట్టాలి. సహలగ్నత శాతం సూత్రం ఏంటిదంటే పునఃసంయోజకాల శాతం బై 100 ఇంటూ 16. ఇక్కడ పునఃసంయోజకాల శాతం ఎంత వచ్చింది? మనకు 5 వచ్చింది. 5/100 ఇంటూ 16. దీని విలువ ఎంత వచ్చిందంటే ఎగ్జాక్ట్ 1 వచ్చింది మనకి. దీన్ని రౌండ్ అప్ చేస్తే ఎగ్జాక్ట్ 1గా తీసుకుంటాం. రౌండ్ అప్ వాల్యూ 1గా తీసుకుంటున్నాం. తర్వాత స్మాల్ బి స్మాల్ క్యాపిటల్ ఎల్. స్మాల్ బి క్యాపిటల్ ఎల్ ఎన్ని ఏర్పడినవి? ఇక్కడ 182 ఏర్పడినాయి. 182 ఏర్పడినాయి. ఇక్కడ మనం పునఃసంయోజకాల శాతం ఈజ్ ఈక్వల్ టు 182/427 ఇంటూ 100. దీని విలువ ఎంత వచ్చిందంటే 45. రౌండ్ ఆఫ్ వాల్యూ 45 వచ్చింది. దీనిని సహలగ్నత శాస్త్రంలో ప్రవేశపెడితే 45/100 ఇంటూ 16. దీని విలువ ఎంత వచ్చిందంటే 7 వచ్చింది. తర్వాత క్యాపిటల్ బి స్మాల్ ఎల్, దీన్ని ఎన్ని ఏర్పడినాయి దృశ్య రూపాలు? 192 దృశ్య రూపాలు ఏర్పడినాయి. పునఃసంయోజకాల శాతంలో ప్రవేశపెట్టినట్టయితే 192/427 ఇంటూ 100. వాల్యూ ఎంత వచ్చిందంటే 43 వచ్చింది. దీన్ని సహలగ్నత శాతంలో ప్రవేశిస్తే 43/100 ఇంటూ 16. దీని విలువ ఎంత వచ్చిందంటే 7 వచ్చింది. స్మాల్ బి స్మాల్ ఎల్ ఎన్ని ఏర్పడినాయి అంటే 30 మొక్కలు ఏర్పడినాయి. ఇప్పుడు పునఃసంయోజకాల శాతం 30/427 ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు 7 వచ్చింది. ఇప్పుడు సహలగ్నత శాతంలో ప్రవేశపెట్టినట్టయితే 7/100 ఇంటూ 16. దీని విలువ ఎంత వచ్చింది? 1 వచ్చింది. ఇక్కడ మనకు 4 దృశ్య రూపాల యొక్క సహలగ్న శాతాలను కనుగొన్నాం. దృశ్య రూపాల నిష్పత్తులను మనం బహిర్గత లక్షణాలను కలిగి ఉండే జన్యువులను ఫస్ట్ ప్రారంభంలో ఉంచాలి. బహిర్గత లక్షణాలను కలిగి ఉండే జన్యువులు ఏవి? ఇక్కడ క్యాపిటల్ బి క్యాపిటల్ ఎల్, కాబట్టి వీటిని ప్రథమ స్థానంలో ఉంచుతాం. తర్వాత విషమ యుగ్మజ స్థితి కలిగిన మొక్కలను ఉంచేస్తాం. విషమ యుగ్మజ స్థితి కలిగిన మొక్కలు ఏంటి? స్మాల్ బి క్యాపిటల్ ఎల్, క్యాపిటల్ బి స్మాల్ ఎల్. చివరికి అంతర్గత స్థితిలో ఉన్న మొక్కలను ఉంచుతాం. కాబట్టి బహిర్గత లక్షణాలు కలిగిన మొక్కలను ప్రారంభంలో ఉంచి, విషమ యుగ్మ స్థితి కలిగిన మొక్కలను ద్వితీయ స్థానంలో ఉంచి, అంతర్గత స్థితి కలిగిన మొక్కలను చివరి స్థానంలో ఉంచినట్టయితే F2 తరంలో దృశ్య రూప నిష్పత్తి 1:7:7:1గా ఏర్పడుతుంది. ఇది వికర్షణ సహలగ్నత యొక్క F2 తరం యొక్క దృశ్య రూప నిష్పత్తి.